నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మరుగుమందు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. దీనినే కొందరు మరుగుమందు లేదా వశీకరణ మందు అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ చాలా కాలంగా మరుగుమందు గురించి అనేక కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ మందు ద్వారా మన మాట వినని వారు మన మాట వింటారని, దూరమైన వారు దగ్గరవుతారని, కుటుంబ సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు. ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే నిజంగా మరుగుమందు అనేది ఉంది కాబట్టి, దీనితో పాటు ఫోటోలు పేర్లతోటి వశీకరణం చేసేది కూడా ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోయినప్పుడు, అత్తాకోడళ్ల మధ్య విభేదాలు ఉన్నప్పుడు, ప్రేమించి దూరమైన వ్యక్తి తిరిగి రావాలి అంటే మరుగుమందు పెట్టాల్సిందే. సాంప్రదాయంగా మరుగుమందు 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం తినే లేదా తాగే పదార్థాల్లో కలిపి పెట్టాలి. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. పులుపు తగలకుండా పెట్టాలి. రెండవ రకం లిక్విడ్ రూపంలో ఉండి బట్టలకు, చెప్పులకు, శరీర భాగాలకు ఎక్కడైనా సరే తగిలేటట్టు పూయాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనిషి ఆలోచనలు, నిర్ణయాలు లేదా ప్రవర్తనను ఏదైనా మంత్రం, తంత్రం లేదా మందు ద్వారా ఖచ్చితంగా నియంత్రించవచ్చు. మనుషుల మధ్య సంబంధాలు ప్రేమ, నమ్మకం, గౌరవం, సంభాషణ మరియు పరస్పర అవగాహన మీద ఆధారపడి ఉంటాయి. కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు పరస్పరం మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమగా మెలగడం, ఒకరి మాట ఒకటి వినడం, ఇద్దరూ కలిసి ఉండడం, ఈ మందు పెట్టడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అయినా కూడా మరుగుమందు గురించి అనేక అనుభవాలు మరియు నమ్మకాలు తరతరాలుగా ఉండటంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపిస్తుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తరహా నమ్మకాలకు వేర్వేరు పేర్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వశీకరణం అని, మరికొన్ని ప్రాంతాల్లో మరుగుమందు అని, ఇంకొన్ని చోట్ల ఆకర్షణ సాధనం అని పిలుస్తుంటారు. పురాతన కాలం నుండి మన సమాజంలో ఇలాంటి విశ్వాసాలు కొనసాగుతున్నాయి. అందుకే ఈ అంశం ఇప్పటికీ చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటికి సరైన పరిష్కారం మరుగుమందు పెట్టి మన వైపు తిప్పుకొని ప్రేమతో మాట్లాడటం, సహనంతో వ్యవహరించడం మరియు మంచి సంబంధాలను నిర్మించుకోవడమే. మిత్రులారా, మరుగుమందు గురించి మీ ప్రాంతంలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో కామెంట్లను తెలియజేయండి. మీకు మరుగుమందు కావాలి అంటే వీడియోలో స్క్రీన్ పైన గురువుగారి నెంబరు ఇచ్చాము. ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం.